కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లోని కోరుట్ల ఎన్నికల ప్రచారంలో రేవంత్ మాట్లాడుతూ ప్రజలండతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. త్వరలో బలహీన వర్గాల జనాభా లెక్కింపు చేసి వారికి దక్కాల్సిన సంక్షేమ ఫలాలను అందజేస్తామన్నారు. నియామకాలకు అవకాశాలు కల్పిస్తామని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఇవాళ ఈ దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు కాంగ్రెస్ కు అండగా నిలబడి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చంద్రశేఖరరావు చేసి ఈ రాష్ట్రాన్ని దోసుకుంటుంటే మీరందరూ కలిసికట్టుగా అండగా నిలబడి ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. మరి ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, మా బలహీన వర్గాల సోదరులను నేను అడుగుతున్నా, మా దళితులను, మా గిరిజనులను నేను అడుగుతున్నా, మీ అండతోని, మీ ఆశీర్వాదంతో ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేను, మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు, మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు బలహీన వర్గాలను, జనాభాను లెక్క పెట్టండి అని మంత్రివర్గంలో పాస్ చేసినాం, శాసనసభలో తీర్మానం చేసినాం, దానికి సంబంధించి నిధులు కేటాయించినాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.